విషయాలు మనం ఆరాధన చేసుకుంటే మనకు చదువుకున్నాము. కొలొస్సీ పత్రిక, పౌలు భక్తులు కొలొస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13 నుండి 20 వరకు ఉన్న వచనాలు ఒకసారి చదువుకున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలననియు తండ్రి అభీష్టమాయను. ఈ సమయంలో మనం ఇక్కడ చదివిన భాగంలో మనం చూస్తే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము. హృదయంలో ఒక మనశ్శాంతి ఉంది. మనకు ఒక మిగతా అన్ని జనుల కంటే ఎక్కువ మనకు ఒక తృప్తిగా ఉంది, మన సమాధానం ఉందంటే దానికి కేవలం ఒకే ఒక కారణం, యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో ఉండడం. ఆయన లేకుండా ఉంటే ఇవన్నీ సాధ్యం కానే కాదు. మనం కూడా ఇతరుల వల్లే లోకంలో ఉన్న ఆ చిక్కులో ఇరుకులో సాతాను పెట్టే ఇబ్బందులు అన్నిట్లో ఇరుక్కుపోయేవాళ్ళు. కానీ ఈరోజు దేవునికి స్తోత్రం, వాటి నుంచి అన్నిటి నుంచి మనకి విడుదల మనం అర్థం చేసుకున్నాము. మీరు ఎన్నోసారి వినుంటారు, నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తాం. దేవుడు భూమి ఆకాశం సృష్టించారు, మానవుల్ని దాంట్లో ఆయన ఉంచారు. వాళ్ళు దాంట్లో అభివృద్ధి చెందాలి, కలిసి ఉండాలి, మానవులందరూ కలిసి ఉండాలనే ఉద్దేశం. కానీ అవిధేయత వల్ల, అవిశ్వాసం వల్ల, దేవుని విషయంలో తిరుగుబాటు చేసి వాళ్ళు దేవుని నుంచి దూరం అయిపోయారు. అందరూ దూరం అయిపోయారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే మన పరిస్థితి, మనకి ఈ లోకంలో ఒక్క వ్యక్తి అయినా సరైన వ్యక్తి మనకి కనపట్లేదంటే దానికి కారణం ఏంటి? దేవుడి నుంచి దూరం అయ్యి మానవులందరూ చెడిపోయారు. మీరే మీ స్నేహితుల్లో కానీ, బంధువుల్లో కానీ, మీకు సొంత ఇంట్లో కానీ ఒకసారి ఆలోచించండి. నన్ను బాగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు అంటే చాలాసారి ప్రశ్న ఎవరు లేరు అని మనకు దొరకవచ్చు. కానీ అది కాదు దేవుడు మనల నుంచి ఉద్దేశించి, మానవులందరూ కూడా కలిసి సహోదరులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మనం చేసిన పనుల వల్ల, పాపం వల్ల దూరం అయిపోయాడు. మిగతా ఫలాలన్నీ కూడా మనం చూస్తున్నాం. రోజు న్యూస్ పేపర్లో చూసే విషయాలు, టీవీలో చూసే విషయాలు, ఇవన్నీ కూడా దీనికన్నిటికీ కారణము, చెడిపోయిన లోకానికి కారణం దేవుడి నుంచి మానవులు దూరం అయిపోయారు. దేవుడి నుంచి దూరం అవగానే మానవులు ఒకరి నుంచి ఒకరు దూరం అయిపోతారు ఆటోమేటిక్గా. ఆదమవ్వల కేసులో మనకు తెలుసు కదా, ఎప్పుడైతే పాపం చేశారు, ఒకరి మధ్యలో ఒకరు కూడా రిలేషన్షిప్ పోయింది. ఒకరినొకరు దూషించడం మొదలు పెట్టారు. ఆమె వల్ల అని చెప్పి అన్నారు ఆదమ్ గారు. సో ఇది దేవుడి నుంచి దూరం అవడం వల్లే ఇవన్నీ కూడా సమస్యలు వచ్చేది. కానీ దేవునికి స్తోత్రం, ఆయన మనము ఈ 13వ వచనం చూసాం కదా, చీకట్లో ఉండగా సాతాను ఒకవేళ ఆయన ఒక బంగ్లాలో, ఆయన ఒక రాజ్యంలో మన ఇరుక్కొని ఉన్న స్థలం, ఎవరు విడిపించలేని ఒక స్థలం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు పంపించడం వల్ల మనల్ని వాటి నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆయన
చీకట్లో ఉన్న ఆ సామ్రాజ్యం నుండి దేవుని యొక్క ఒక రాజ్యంలోకి ఆయన మనల్ని మార్చారు అనేది మనం చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తు ప్రభు గురించి ఇక్కడ కొన్ని విషయాలు రాయబడింది. ఆయన దేవుని యొక్క స్వరూపం అయి ఉన్నారు. దేవుని యొక్క సంపూర్ణత ఆయనలో దేవుడు ఫుల్ గ్రేస్, దేవుని యొక్క పూర్తి. అదే కాకుండా మన మధ్యలో ఆయన్ని పంపించారు మనల్ని విడిపించడానికి. యాక్చువల్లీ చూస్తే 16వ వచనం మనం చూస్తే ఆయన ద్వారా అన్ని కూడా సృష్టించబడింది. అంటే ఈ లోకంలో మనం ఊహించుకుంటే చూస్తే ఈ లోకంలో ప్రతిదీ కూడా జస్ట్ మానవులు చిన్న భూమిలో మనం ఉన్నాం, కానీ ఈ లోకంలో మనకు కనిపించిన అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కేవలం యేసుక్రీస్తు ప్రభువు నుండే వచ్చింది. ఆయన ద్వారే అన్ని కూడా వచ్చింది. అంటే ఆయన నుండి అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఒక ఉద్దేశం, వాళ్ళ ఐడియా, అది ఐడియా ఆయనది, దేవుని యొక్క ఐడియా ఇది. వాళ్ళ ద్వారా అంటే ఏంటి? అది చేసే పని కూడా వాళ్ళే చేస్తారు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు చేసే పనులు ఇవన్నీ కూడా, అంటే వాళ్ళ ఒక ఉద్దేశం. ఇవన్నీ కూడా మానవుల్ని ఈ విధంగా ఒకటై చేయాలనేది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ప్లానింగ్. అది మన ప్లానింగ్ కాదు, అది దేవుడు ఆలోచించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ చేసిన ప్లాన్. అది మనం చేయలేము. రెండోది ఏంటి? అది వాళ్ళ శక్తి ద్వారా అవుద్ది. మానవులందరూ కలిసి మనం కలిసి ఉందామంటే అయ్యే పని కానే కాదు, ఎప్పుడు జరగలేదు, ఇంకా జరగదు కూడా. ఇది కేవలం దేవుడే చేయగలుగుతారు. ఇది ఫ్రమ్ హిమ్, బై హిస్ పవర్, ఆయన ద్వారా. చివరికి దేని కొరకో తెలుసా? వాళ్ళ కొరకే ఇవన్నీ కూడా. వాళ్ళ రాజ్యం ఇది, వాళ్ళ కొరకు చేస్తున్నారు ఇవన్నీ కూడా. ఆ రాజ్యంలో మనం ఉంటే మనకు మంచిది, మనకు మేలు, మనకు క్షేమం. జనాలందరూ దూరంగా ఉంటారు. ఇది కేవలం దేవుని పని అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు ఆయన కుమారుని పంపించారు. చివరిలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులో ఉంటారో వాళ్ళే మిగులుతారు ఆ రాజ్యంలో. ఒక విధంగా దీన్ని వేరే విధంగా ఆలోచించాలంటే తండ్రి, కుమార, ఆదిలో ఎవరున్నారు? వాళ్ళు ముగ్గురే ఉన్నారు, తండ్రి, కుమార. చివరిలో ఎవరు ఉంటారు? తండ్రి, కుమార, పరిశుద్ధ. అంతే. మన ఇక్కడ వెళ్ళిపోయాం. ఎందరైతే ఆయన అంగీకరించాలో మనం అందరం కూడా క్రీస్తులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో కుమారులో మనం అందరం కూడా చేరిపోయి ఉంటాం. చేరిన వాళ్ళే అక్కడ ఉంటారు చివరిలో, చేరని వాళ్ళు అక్కడ ఉండరు. అంతే. అది నరకం అంటారో ఏమంటారో అది మన ఇష్టం, మనం ఏం తీసుకుంటాం, కానీ అక్కడ ఉండకూడదు. మన దేవుని రాజ్యంలోకి మనం రక్షించబడ్డాం. మనకి ఎంత బాధ్యత చూడండి దేవుడు. మనం అసలు ఏం చేయలేదండి. మీకు గుర్తుంటే నిర్గమకాండంలో మన ఇజ్రాయేలీల పరిస్థితి గుర్తుందా మీకు? నిర్గమకాండం 2వ అధ్యాయంలో 23వ వచనం చదవండి. అలాగున అనేక జనములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయించున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరేను. ఈ స్టోరీ అందరికీ తెలుసు కనుక నేను అంత వివరించట్లేదు, మనకు అందరూ తెలుసు. దేవుని బిడ్డలు దాసులు అయిపోయారు, మానుషులు అయిపోయారు ఐగుప్తులో. వాళ్ళు ఏ దేవుడిని పూజించేవారు? అక్కడ దేవుడిని కూడా మర్చిపోయారు. వాళ్ళ తండ్రులు యాకోబు వాళ్ళందరూ దేవుడిని ఆరాధించారు. ఆ దేశంలో యోసేఫ్ ఆరాధించారు. కానీ 400 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు అక్కడ, మర్చిపోయారు దేవుడు. దేవుడే లేడు అసలు వాళ్ళకి. యెహోవా దేవుడు అనే దేవుడు కూడా ఆల్మోస్ట్ మర్చిపోయారు. ఏదో ఐగుప్తులో ఉన్న విగ్రహాలని వాటిని ఇచ్చి ఆరాధించేవాళ్ళు. వాళ్ళు ఓన్లీ అక్కడ ఏడ్చారు. ఏం చేయాలి మాకు తెలియదు, అంటే ఏడవడమే. ఎవరో రక్షిస్తారని కూడా వాళ్ళు అడగడానికి లేదు. ఎవరిని అడుగుతాం? ఓన్లీ అక్కడ ఏడవడమే.
రాయలేదు కదా ఎక్కడ దేవుడు విన్నారని రాష్ట్రం. వీళ్ళ ఇబ్బంది ఆయన చూసి విన్నారు, వచ్చారు, మోసేని పంపించి వాళ్ళని విడిపించారు. అదే విధంగా ఈ రోజు మనం కూడా ఇరుక్కొని ఉన్న పాపంలో మనం అడగలేదు. చాలా మంది అసలు మన యేసు ప్రభు తెలియదు, దేవుడు యెహోవా తెలియదు, ఎవరో తెలియదు. కానీ మన బాధ, మన కష్టాలు చూసి, మనం పడే ఇబ్బందులు చూసి ఏదో విధంగా యేసుక్రీస్తుని మనకి పరిచయం చేశారు. మీరు యేసుక్రీస్తు సువార్త వివిధ విధాలుగా వినుంటారు. చాలా మంది నాలాంటి వాళ్ళు ఒక క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాము. బట్ క్రైస్తవ కుటుంబంలో జన్మించంత మాత్రం యేసుక్రీస్తు ప్రభు తెలియాలనే లేదు. చర్చ్కి వెళ్ళే వాళ్ళు కొన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు చర్చ్కి వెళ్ళి అటు తిరిగేవాళ్ళు. కానీ దేవుడు తెలియదు. ప్రార్థన చేసేవారు, పాటలు పాడేవారు, అన్ని చేసేవారు. కానీ దేవుడు అనేది దేవునికి స్తోత్రం. సంవత్సరాల ముందు 20-30 సంవత్సరాల ముందు ఆయన మా జీవితంలో రావడము, మా జీవితాలు మారిపోవడం అనేది జరిగింది. అలాగే మీ జీవితాల్లో కూడా ఆయన ఎలా వచ్చారో తెలియదు, కానీ మొత్తానికి దేవునికి బీ హ్యాపీ. ఈరోజు అనేకులు అసలు వినట్లేదు. ఇంకా పైగా ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది, వ్యతిరేకించడం మొదలు పెడుతున్నారు. చెప్పక్కర్లేదు, మీరేంటి చెప్పేది. రాబోయే సమయం ఇంకా కష్టంగా ఉంటుంది. అని దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు రక్షించబడ్డారు. మీరు ప్రార్థన చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ కొరకు, మీ యొక్క బంధువుల కొరకు ప్రార్థన చేయండి. అంతే. దేవుని యొక్క శక్తి మిగతా అన్ని కూడా. ఒకరోజు ఎవరైతే ఆయనలో లేరు వాళ్ళు నశించిపోతారు, ఆయనలో ఉన్నవారే మిగులుతారు. ఎంత మనం స్తుతించాలి దేవుని. బతికినాం. ఆ సామ్రాజ్యం నుంచి మనకు ఏడవడం కూడా రాదు. ఏడ్చినా ఎవరికి ఏడవాలో కూడా తెలియని పరిస్థితి ఆయన విడిపించి రక్షించుకున్నారు. దేవునికి స్తోత్రం. అది మన చూసినప్పుడు ఇక్కడ రాసింది. దేవుడు 19వ వచనము కొలొస్సీలో చదువుతున్నాను, 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుని యొక్క మంచి ఆయన ఇట్స్ గుడ్ ప్లెజర్ అని రాసింది ఇక్కడ. క్రీస్తులో ఆయన సంపూర్ణత అంతా నింపి ఆయన ద్వారా ఆయన్ని పంపించి ఈ సంధి చేయడానికి మానవులందరినీ కూడా ఆయన, లోకంలో ఉన్న అందరినీ కూడా ఆయన చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువుని పంపించారు. ఆయన శరీరంలో ఆయన మరణం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా చేయడానికి. మనం అదే సామ్రాజ్యంలో ఉండుంటే ఇవన్నీ జరిగేది కాదు, ఇంకా నాశనమే. అని దేవుని కృపలో పరిచయం చేశారు మనకి. ఇప్పుడు దేవుడు మనల్ని అంత కార్యం ఎందుకు చేశారంటే, అంత రక్తం కార్చారు. ఎందుకంటే 20వ వచనం చూస్తే, అందరితో సంధి చేసి సిలువలో కార్చబడిన రక్తం వల్ల. ఇది మనం ఎన్నోసారి మరీ వినుంటాము, కానీ మన జీవితంలో మార్పులు పెద్ద కనపట్లేదు. నిన్న కోపపడినా ఈ రోజు కూడా కోపపడదు. నిన్న అబద్ధాలు ఆడే ఈ రోజు కూడా అబద్ధాలు ఆడు. దానికి కారణం ఏంటంటే, బికాస్ అంత లైట్ తీసుకుంటున్నాం, సీరియస్ కాదు. పర్వాలేదు, యేసుక్రీస్తు ప్రభు ఎన్నో క్షమించేస్తారు. లేకపోతే సంపే క్షమాపణ కూడా అడగము, కోప్పడిపోతాం, వెళ్ళిపోతాం. మనల్ని వాళ్ళు అలా చేశారు కనుక నేను కోప్పడ్డాను, నేను అలా అనుకున్నాను, నేను కోప్పడ్డాను, నా ఇష్టం. కానీ మనం చెప్పే ప్రతి మాట, ప్రతి తలంపు అన్ని కూడా లెక్కలు అక్కడ రాయబడుతూ ఉన్నది. మనం క్షమాపణ అడుగుకుంటే క్షమాపణ ఉండదు. మన జీవితకాలంలో కొన్ని కోట్ల పాపాలు మనం చేసి ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం వచ్చిన కొత్తలో మనం అడుగుంటాం, ప్రభువా నన్ను క్షమించు. అడిగినప్పుడు ఆయన చాలా పాపాలు మనల్ని ఎన్ని పాపాలో నాకు తెలియదు అని క్షమించేస్తారు. మధ్యలో కొన్ని గుర్తు చేస్తారు. మళ్ళీ పోయిన కాలంలో మీరు ఇలా చేశారు కదా అని గుర్తు చేసినప్పుడు వెంటనే దేవునికి స్తోత్రం చేశారు, ప్రభువా నీకు స్తోత్రము. అప్పుడు 20 సంవత్సరాల ముందు ఆ దారుణమైన ఒక ఆలోచన కలిగి ఉన్నాను, పని చేశాను, క్షమించండి ప్రభు. అడగండి, క్షమాపణ తీసుకోండి. అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నాను, ప్రభువా ఏదన్నా నేను మారు మనసు పొందకుండా, దేని విషయంలో నా పశ్చాత్తాపడకుండా ఉండుంటే ప్రభువా నా విషయంలో క్షమించండి అన్నాడు. మీరు మనము ఎప్పుడు క్రైస్తవ జీవితంలో ముందు వెళ్దే కొలది మనకి ఏమవుతుందో తెలుసా? చాలా మంది అనుకుంటారు ఇంకా చేసి సేవలో వెళ్ళిపోయి ఎన్నో అద్భుతాలు చేసి ఏదో చేసి ఆ విధంగా వెళ్ళిపోతారు అనుకుంటున్నారు, కానీ కాదండి.
క్రైస్తవులుగా ఎదగడం అంటే చాలా గ్రేట్ ఫేమస్ అయిపోవడం కాదు. మీ పరిస్థితి మీరు ఇంకా 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 తెలుసుకుంటూ ఉంటాము మనము. ఎందుకంటే దేవునికి దగ్గర అయిపోతుంది, మనకి మనలో ఉన్న మాలిన్యత అన్ని బయట వస్తూ ఉంటది. యెషయాని చూశారు కదా ఆయన. యెషయా 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథంలో మనం చూసుకుంటాం. దేవుడు దర్శనం అయ్యే వరకు కూడా ఆయన హ్యాపీగానే ప్రవక్తగా తిరుగుకుంటూ ఉన్నారు. ప్రవచనాలు చెప్తూ అన్ని తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు ఆయనకి కనిపించారో ఆ రోజు దేవాలయంలో, ఆ రోజు బాబోయ్ అన్నాడు ఆయన. నేను చాలా అపవిత్రమైన వ్యక్తిని, నా నోరంతా కూడా పవిత్రమైనది. సో దేవునికి మనం దగ్గర వెళ్తే కొద్ది మనకు అర్థం అవుతూ ఉంటుంది ఒకటి మనలో ఉన్న లోపాలు. అందుకే పౌలు భక్తుడు ఏమన్నారు చివరిలో, నేను గొప్ప ప్రధాన ప్రసంగికుడైపోయాను అన్నారా. నేను ప్రథమ పాపిని, వర్స్ట్ ఫెలోని అని చెప్పి, అది అన్నమాట మన ఫైనల్ డెస్టినీ. మన హృదయంలో రియలైజ్ అవ్వాలి. కానీ రోజు రోజు కృతజ్ఞత పెరుగుతూ ఉండాలి. అంత వర్స్ట్ ఫెలోని దేవుడు క్షమించారు కదా నిజంగానే. వేరే వాళ్ళ విషయాలు మనకు అసలు కూడా ఉంటాం. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు వర్షాలు వీళ్ళు అసలు మన మైండ్ లో కూడా రాదు. ఎందుకంటే మన కడుపులో ఉన్న దూలం తీయడంలోనే మనకి జీవితకాలం అంతా సరిపోద్ది. చివరిలో మనం అర్థం చేసుకుంటాం, బాబోయ్ ఇంత పాపం ఉందా నాలో, ప్రథమ పాపిని, వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ నేను. ఒక వ్యక్తి ఒక చిన్న స్టోరీ చెప్పారు, అది కూడా మీకు చెప్పేసి ఆరాధనలోకి వెళ్తాం. యేసుక్రీస్తు ప్రభు రక్తం చేసే గొప్ప కార్యం చెప్తాను. ఒక ఆయన నిద్రపోతూ ఉన్నారు. నిద్రలో కళ వచ్చింది ఆయనకి. ఒక రూమ్ లోకి వెళ్ళారనమాట. ఆయన ఒక రూమ్ కనబడింది, లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే ఆ గోడ మీద పెద్ద ఒక, మరి మీరు చూస్తుంటారు, ఫైలింగ్ ర్యాక్ అని ఉంటది కదా, అల్మారా కాదు, ఫైల్స్ పెట్టుకునే ర్యాక్ ఉంటది. దానిలో చాలా ర్యాక్స్ ఉంటాయి. ఒకటి తీస్తూ ఉంటే చాలా ర్యాక్స్ ఉంటాయి, 100 ర్యాక్స్ ఫైళ్ళు పెట్టుకుంటారు దాంట్లో. చూసారో లేదో తెలియదు కానీ ఆయన చూస్తే చాలా ర్యాక్స్ ఉన్నాయి. చూసి వెళ్తే చూశారు ఆయన కల్లో ఒక దానిలో చూశారు, నేను మాట్లాడిన మంచి మాటలు అని చెప్పి రాస్తుంది ఆ ఫైల్లో. ఆయన ర్యాక్ తీశారు, చూస్తే చాలా ఫైల్స్ ఉన్నాయి, ఒకటి తీశారు. చూసి చదివితే చాలా స్పష్టంగా ఆయన రాసిన మంచి మాటలు, ఆయన పుట్టిన కాలం నుంచి మాట్లాడిన మంచి మంచి మాటలు అన్ని కూడా దానిలో రాసు. కానీ దానిలో ఎక్కువ కొన్ని ఫైల్స్ కనపడ్డాయి, ఒక 20 ఫైళ్ళు ఎన్నో కనపడ్డాయి. చూసి చాలా సంతోషపడ్డారు. పెట్టేశారు, తోస్తారు. ఇంకో ఫైల్ తీద్దాం అని తీస్తే, నేను మా అమ్మగారిని కసురుకున్న విషయాలు అని చెప్పి ఒక ఫైల్. ఇదేంటో చూద్దాం అంటే పెద్ద దానిలో 100 ఫైళ్ళు ఉంది. ఇస్తే చాలా స్పష్టంగా ఆయన మాట్లాడిన ప్రతి మాట అక్షరాలు అక్కడ రాసింది. ఆయన గుర్తొస్తూ ఉంది. మా అమ్మగారిని ఇలా అనేసానా, అవును వృద్ధాప్యంలో ఇంత మాట అనేసానా, నేను గుర్తొస్తాం ఆయన పోయి అని చెప్పి ఫైల్ క్లోజ్ చేశారు. ఇంకా ఇంకో చోట ఫైల్ తీస్తే, నేను కలిసిన ఏమంటారు మోహంతో కూడిన జెంట్స్, స్త్రీలో మోహంతో కూడిన తలంపులు, అవి లాగాడు. ఏదో చూద్దాం అంటే అది పెద్ద లిస్ట్ ఉన్నాయి, చాలా ఫైళ్ళు ఉన్నాయి. తీస్తే ఆయన గుండె చల్లవనింది ఒక్కసారి. పోయి ఇవన్నీ ఇక్కడ ఎవరు రాశారు, దీనిలో ఫైల్లో ఎలా వచ్చింది, ఎవరు రాశారు, ఇది ఎవరు చూడకూడదు ఈ లోకంలో అని చెప్పి కంగారు పడిపోయాడు. ఇంకా అక్కడ ఇక్కడ కొన్ని ఆయన చేసిన పాపాలు ఉన్నాయి, ఎవరికి తెలియదు. ఫైల్ తీయంగానే బోళ్ళని ఒకటి తీసి చూస్తే చాలా వివరంగా ఆయన 25 సంవత్సరాలు చేసిన ముందు చేసిన, చాలా స్పష్టంగా ఆయన చేసిన చెత్త పని ఇక్కడ మంచి అక్షరాలతో మంచి భాషల్లో రాసింది. చూడంగానే ఆయన ఫస్ట్ ఆ ఫైల్ తీసి చింపేద్దానికి ప్రయత్నం చేశారు, అవట్లా. అన్ని ప్రతి ఫైల్ కింద ఆయన సంతకం ఉంది. నేను ఎప్పుడు రాశాను, ఈ సంతకం ఎప్పుడు పెట్టాను, ఇంత బలంగా ఉందండి ఫైల్, ఏంటి చినగట్లేదని చెప్పి కంగారు పడిపోతాం. అక్కడ కింద కూర్చొని ఏడపడం మొదలు. ఎందుకంటే ఆయనకు తెలుసు జీవిత కాలం అంతా కూడా నేను
ఇలా వృధా చేసుకున్నాను, ఈ ఫైళ్ళన్నీ నా జీవితం అన్నమాట, ఇవన్నీ ఇలా వృధా చేసుకున్నాను అని చేసి అటు చూస్తే ఒక చిన్న ర్యాక్ కనపడింది. దానిలో రాసింది మన సువార్త చెప్పిన సందర్భాలు. అది తీస్తే దానిలో ఒక 5 ఎన్నో ఉన్నాయి. తీశారు, చదివారు. బాగా ఆయన ఎవరికో మంచి సువార్త, ఆయన ప్రభులో మారిన కాలంలో ఉన్న సువార్త రాసింది. ఆయన ఏం చెప్పారో రాసింది. సంతోషం అయింది. కానీ ఆయన చెప్పారు, ఇన్ని సంవత్సరాలు ఇవన్నిట్లో నేను నా జీవితం వృధా చేసుకున్నాను. కొన్ని ఇంకో ఫైల్ కనపడింది ఏంటి, ఇంకో ర్యాక్ కనపడింది. దానిలో మన జీవిత కాలంలో విన్న పాటలు, అన్య పాటలు అయిండొచ్చు, క్రైస్తవ పాటలు అయిండొచ్చు. అది ఒక పెద్ద లిస్ట్. విన్న మెసేజెస్ ఇంకో పెద్ద ఫైలింగ్ ర్యాక్. నీ వినడం బాగుంది, పాటలు ఎంజాయ్ చేసుకోవడం బాగుంది, కానీ ఆయన చేసిన సువార్త పని ఎన్ని ఉండండి, 5 ఎన్నోనే ఉంది. ఆయన కూర్చొని ఏడవడం మొదలు పెట్టాడు. ఏడ్చి ఆయనకి వెంటనే ఫస్ట్ ఒక తలంపు వచ్చింది, అసలు ఈ రూమ్ ఎవరు చూడకూడదు, నేను తాళం వేసేయాలి అర్జెంటుగా అని చెప్పి ఆయన బాధపడుతూ కన్నీరు కాడుతూ అలా వెళ్ళగానే డోర్ దగ్గర ఒక మనిషి కనపడ్డాడు. ఆయన లోపలికి వచ్చాడు. ఈయన ఏదైతే ఎవరు చూడకూడదు అనుకున్నారో ఆయన డైరెక్ట్ లోపలికి వచ్చేసి డైరెక్ట్ ఫైలింగ్ ర్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈయన చేసిన ఎస్పెషలీ చెత్త పనులు ఉన్నాయి కదా, ఆ ఫైల్లే కరెక్ట్ గా ఆయన తీశారు. అది ఎవరో కాదు, ఆయన గుర్తుపట్టారు. ఆయన ఇప్పుడు చూడలేదు కానీ గుర్తుపట్టారు. ఎవరంటే యేసుక్రీస్తు. ఆ ఫైల్ ర్యాంక్ తీశారు. ఒక్కొక్క ఫైల్ ఆయన చదువుతున్నారు. ఈయనకి ఇంకా బాధ కలిగింది. ఏంటి వివరంగా ఎంత డీటెయిల్ గా చదవడం, నన్ను వదిలేచ్చు కదా అనుకున్నాడు. బాధపడ్డారు. అన్ని రకాల ఆయన అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన వైపు ఒకసారి చూశారు. ఆ చూపులో కోపం కాదు, ద్వేషం కాదు. ఈయన బాధపడినట్టే ఆయన బాధపడ్డారు. ఆయన పక్కనే కూర్చున్నారు, బాధపడ్డారు. ఆయన కూడా బాధపడ్డారు. ఏం చెప్పలేదు, ఇలాంటి దుష్టుడు దొరుకుతాడు ఏం చెప్పలేదు. పక్కన కూర్చొని బాధపడ్డారు. తర్వాత ఆయన లేచి వెళ్ళి ఆ ర్యాక్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క ఫైల్ తీశారు. ఒక్కొక్క ఫైల్ తీసేసి రాయడం మొదలు పెట్టారు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం రాస్తున్నారో చూద్దామంటే కింద ఎక్కడైతే ఈయన సంతకం ఉందో దానిపైన రక్తంతో రాసుంది యేసుక్రీస్తు ప్రభు వారి పేరు రాసుంది. ప్రతి ఈయన ఎక్కడెక్కడ సంతకాలు, ఈయన జీవితంలో చెప్పిన మాటలు, తలంపులు అన్ని ఉన్నాయో ఈ కింద ఈయన సంతకం ఉంది కదా, దాని మీద యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తంతో రాసేస్తున్నారు. ఒకటి రాసుకుంటూ వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయారు. ఈయన డోర్ వెళ్తే డోర్కి తాళం వేయడానికి లేదు. అంటే ఆయన అన్నారు, ఆ స్టోరీ చెప్తూ అన్నారు, ఇంకా కొన్ని ఫైల్ యాడ్ అవుతాయి, అది ఏ ఫైల్ యాడ్ అవుతే అది నేను తీర్మానం చేసుకోవాలి, నా జీవితం మార్చుకోవాలి. సువార్త విషయం సంబంధించిన మంచి ఫైళ్ళు పెరగాలి, మిగతా ఫైళ్ళు తగ్గాలి. సో యేసుక్రీస్తు ప్రభు రక్తం ఎంత బలమైనది అనేది మనం అర్థం చేసుకోవాలి. మీరు ఒకసారి ఊహించుకోండి, మనం చేసిన పనులన్నీ అక్కడ ఉన్నాయి. అవన్నీ మనకు కూడా మనకు గుర్తులేమో కానీ అది చూడగానే గుర్తొచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తంతో అన్ని కడిగి వేశారండి. ఎవ్రీథింగ్. మీ పేరు తీసేసి ఆయన పేరు రాసేసుకున్నారు, మీ పేరు తీసేసి ఆయన పేరు రాసుకున్నారు, నా పేరు తీసేసి ఆయన పేరు రాసుకున్నారు. అది యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గొప్ప రక్షణ. ఈ రక్షణ కలిగిన మనము సమయం ఇంకా వృధా చేసుకో, చెత్త పనులు పక్కన పెట్టేసి ఈ ముందున్న పరుగులో మనము ఓపికతో పరిగెత్తాలి. యేసు వైపు చూసి మన కొరకు చేసిన ఇంత గొప్ప దేవుడు కొరకు పరిగెత్తాలి. ఈ కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాము మనం.